మనం పుట్టిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుని కృప మనల్ని వేడని కృప దేవునికి మహిమ కలుగున గాక. ఆ కృప చేతనే మనం దినదినం బలపరుస్తున్నాం. కృప చేత ధన్యులంగా బ్రతుకుతాం. అనుదినము ఆయన సహవాసం దినదినము మనల్ని బలపరుస్తున్నది. సదాకాల మహిమ ఘనత ప్రభావాలు పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంది. దేవుడు చేసిన ప్రతి మేలు ప్రతి ఉపకారాన్ని బట్టి ఆయనకు మనం ఎంతో కృతజ్ఞులైనాము. దేవుడికి మనం కలిగిన ఆ రీతిగా ఆ కృతజ్ఞత ప్రవాసం మనం దేవుడిని గొప్ప చేసే వారంగా ఈ రోజునానికి రోజు బ్రతకవలసిన వారంగా దేవుడికి మహిమ కలుగుతుంది. రోజు బ్రతకవలసిన వారు రోజు కృతజ్ఞత కలిగి బ్రతకవలసిన వారంగా ఉండడం కృతజ్ఞత కలిగి మనం దేవునికి ఎంతో ఆనందం దేవుని సంతోషం. ఆ రీతిగా ఆనందించే రీతిగా మనం ఉండాలి. కృతజ్ఞత లేని వారిని బట్టి దేవుని వారికి దేవుని యొక్క వాక్యం రాజనీతిగా ఉన్నాం. దూరంగా వెళ్ళిపోతున్నాడు. దేవుణ్ణి మనం నిత్యము కూడా గణపడుతూ నిత్యము ఆయన జ్ఞాపకం చేస్తుంది. ఆయన చేసిన ప్రతి మేలు పరచు, ఆయన చేసిన ఉపకారం పరచు దేవుని నామాన్ని మనం గణపడుతున్నాం. ఎందుకు పనికిరాని మన బ్రతుకులను ఆయన జ్ఞాపకం చేసుకొని తన యొక్క జీవాహారము చేత దినదినము బలపరుస్తుంది. జీవాహారము చేత నూతనమైన బలాన్ని, నూతనమైన జ్ఞానాన్ని, నూతనమైన శక్తితో ఆయన మనల్ని నింపుతూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగున గాక. మనం దేవుడి కూడా మర్చిపోయే వారిగా దేవుడి నుంచి దేవుని పిల్లలుగా మనం దేవుని ఆనందిస్తూ దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి సంతోషించే వారిగా మనం ఉండాలి. ఈ రక్షణ పరిశుద్ధ వాక్యాలు మనం చూస్తే రక్షణ అనేది దేవుని యొక్క గ్రంథంలో అదొక వస్త్రంగా కూడా కనపడుతుంది. ఇది ఈ సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నది. మీకు దినదినము పడి వస్త్రాన్ని తీసుకున్న దేవునికి మహిమ కలిగిన ప్రతి దినాల్లో మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన చూస్తేనంట దిగంబరిగా కనబడుతూ అయితే ఆ దిగంబరిగా కనబడ్డదాన్ని బట్టి ఆయన రక్షణ వస్త్రాన్ని అనుగ్రహిస్తూ దేవునికి మహిమ కలుగునగా అనుగ్రహిస్తున్న ఘనమైన దేవుని సదాకాలం మహిమ కలుగునగా ప్రేమ కలిగి దేవుడిగా పరిశుద్ధ వాక్యాలను గ్రంథం 61వ అధ్యాయం 61వ అధ్యాయం ముందు ఈ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు ధ్యానం చేసుకుంటూ వస్తూ అయితే ఈ సమయంలో మరి అదే వచనం చెప్తారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతిను పైబట్లు నాకు ధరింపజేసి ఆయన సన్నిధానంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా ఆయన మనకి అలంకరించుకుంటారు. దేవునికి కలుగునగా. కానీ ఏ ఆభరణాలు పెట్టుకున్నాం మనం? దేవునికి మహిమ కలుగునగా. పరిశుద్ధమైన ఆభరణాలతో దేవుడు అలంకరించుకోగలరు. దేవుడికి మహిమ కలుగునగా. అలంకరణ దేవుడి నామం మహిమార్థంగా అలంకరణ గురించి కూడా మనకి జ్ఞాపకం చేస్తూ అని చెప్తున్నారు. ఆయనే ఏం చెప్తున్నారు? అదే అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తే ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వస్తున్నది, దీనులకు వర్తమానము ప్రకటించటకు యెహోవా నన్ను అభిషేకించను. దేవునికి వర్తమానం ప్రకటిస్తూ
సువర్తమానం ప్రకటిస్తూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అలంకరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. సువర్తమానం ప్రకటిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే వస్త్రాలు తీసుకొని దేవునికి మహిమ కలుగునగా. ఆయన చేసిన దేవుని యందు మనం ఆనందించే వారితో ఇంతకు ముందు నా బ్రతుకులో దేవుని గురించిన జ్ఞానమే లేదు. దిగంబరిగా నేను నా బ్రతుకు దేవుడు తన యొక్క కృప చేత తన సువర్తమానం తన వాక్యంతో నన్ను బలపరుస్తూ నన్ను అలంకరిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభునందు సంతోషం. దేవుడికి మహిమ కలుగున. ఆయన యందు ఆనందించేవారిని దేవుడి కార్యాన్ని మనలో చేస్తూ ఉన్నాడు. ఈ కార్యాభివృద్ధిని మనలో కలిగిస్తుంది కనుక దేవుని గురించిన సంగతిని మనకు జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడంటే శృంగారమైన పాదాదర్శించుకుని పెండ్లి కుమార్తెను ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తెను ఆయన రక్షణ నాకు దేవుని నామ మహిమార్గంగా మనం బ్రతకడానికి చెప్తూ ఉన్నాడు. ఆయన సువార్తమానం ప్రకటిస్తూ ఏమేం చేస్తూ వచ్చి నలిగిన వారికి నెమ్మదిని కలిగించటానికి, నలిగిన హృదయాన్ని దృఢపరచడానికి, త్వరలో ఉన్న వారికి విడుదలను, అందింపబడిన వారిని వారికి విముక్తిని ప్రకటించటం, యెహోవా ఈ సంవత్సరము మన దేవుని సత్యదర్శనంలో ప్రకటించటం, సాక్రాంతులైన వారిని ఉదాహరణ జీవనంలో శిక్షించి వారికి ఉల్లాసం ధరించి ఆయన పంపబడుతూ ఆయన యెహోవా ఆత్మ చేత పంపబడుతూ వచ్చినట్టు దేవుని యొక్క లేఖనాలు, ఆయన అభిషేకించి పంపిస్తూ వచ్చినట్టు దేవుని లేఖనాలు, ఆ పంపించిన కుమారుడు ద్వారా దేవుని యొక్క సన్నిధానంలో చేరి వచ్చిన ప్రతి బిడ్డ దేవుడు కలిగిస్తే రక్షణ కలిగితే అలంకరణ కలుగు చేస్తూ దేవునికి మహిమ కలుగునగా. ఈ రక్షణ అలంకరణ మన జీవితంలో మనకి కలిగింది అంటే మనం ఒకసారి పరిచయం చేసుకుంటే ఆ అలంకరణ మన జీవితంలో కలుగుతుందా? అలంకరణ లేని వారిగానే ఉంటుంది. ఆ వస్త్రాన్ని కప్పుకునే వారిగా ఉన్నాము, ఆ వస్త్రాన్ని లేని వారిగానే ఉన్నాము అనేది నాకు నా జీవితాన్ని జీవితాన్ని అది అర్థమయ్యేదిగా ఉంటుంది. ఈ వస్త్రము ఎవరికైనా కనపడుద్దంటే ఎవరికి అది మీ అంతరంగానికి తెలియదు. ఆ అలంకరణ ఎవరికైనా కనపడుద్దంటే ఎవరికి అది మీ అంతరంగానికి తెలియదు. పై నుంచి చూస్తున్న దేవునికి తెలుసు. దేవునికి మనం కలగదు. దేవుని నామ మహిమార్గంగా మనము మంచి దేవుడిగా మన మంచితనాన్ని మనకు తెలియజేసి మన మంచితనం చెప్పిన మనం వాడుతున్నాడు మన బుద్ధి చేస్తున్నాడు. ఈ సంవత్సర కాలం అంతా దేవుడు చేసిన కార్యం ఏంటంటే నన్ను ఆయన అలంకరించి వచ్చేది, ఆయన యొక్క ఉల్లాస వస్త్రాన్ని నాకు ధరించలేదు, ఆయన రక్షణ వస్త్రాన్ని నాకు ధరించలేదు, ఈశ్వరుని భయపట్టాలని నాకు ధరించలేదు. దేవునికి మహిమ కలుగునగా. ప్రేమ కలిగిన దేవుని నామ మహిమార్థంగా వాక్యం చేత నడవడం దిగుతుంది. వాక్యం ద్వారా నీళ్ళు సరిచేసుకుంటూ ఉన్నప్పుడు ఈ క్రియలన్నీ కూడా ఆ వ్యక్తులను జరుగుతుంది. దేవునికి మహిమ కలుగు ఆ వ్యక్తులను జరుగుతుంది. దేవుని నామ మార్గంగా మనము ప్రతికి బ్రతకడానికి సంగతులను జ్ఞాపకం. ఈ సంవత్సరం అంతా నా జీవితం మీరు ఏం జరిగింది, నేనేం చేశాను, ఏ విధంగా ఉపయోగపడ్డాను, ఏ పనులు చేశాను మనం కూర్చొని ఆలోచించి నేను పలానా చేయలేదు అనుకున్నాను, చేయలేదు ఆయన దుఃఖపడేదానికంటే ఆయన చెప్తున్నాడు. సంవత్సరం అంతా ఆయన సన్నిధులను నుంచి ఆయన చేసిన క్రియలు దేవునికి మహిమ కలదు. దీన్ని బట్టి ఇప్పుడు సంతోషిద్దామా దుఃఖపడదాం? దేవునికి మహిమ కలగనగా నిజంగా ఆయన వాక్యాలను పట్టుకుంటే ఆయన వాక్యం నా హృదయాన్ని దర్శించింది, నాతో మాట్లాడింది, ఆయన దగ్గర ఆ వాక్యాన్ని పట్టుకుంటే దేవుడు నాకు రక్షణ కలిగిస్తే మా నిత్య రక్షణకు కారకుడైన దేవానికి స్తోత్రం చేస్తుంది. రక్షణ కలిగిస్తూ
రక్షణ అంటే నాకే అపాయం వచ్చింది, నన్ను చేస్తున్నట్టు మనం అడుగుతాం. మనము కీడులో పడకుండా నీళ్ళు చేస్తూ దేవుడు మనల్ని కాపాడుతూ, శుభ చూపిస్తూ మనల్ని కాపాడుతూ, దయ చూపిస్తూ మనల్ని పోషిస్తూ వచ్చే దేవుడికి మనం ఇల్లు నన్ను బ్రతికించిన దేవుడే, బలపరిచినటువంటి ఈ జగతి మాట్లాడుతుంది. ఎందుకు మార్చరీతిగా అలంకరిస్తూ ఉన్నాడు. ఎందుకు మార్చరీతిగా ఇంటికి మాట నీకు చెప్తూ ఉన్నాను. ఎందుకు మార్చరీతిగానే నన్ను సిద్ధపరుస్తున్నాను. నువ్వు సిద్ధపడి ఎక్కడ నిలబడాలి? ఇల్లు కుమారుడు, ఇల్లు కుమారుడిగా వచ్చి మరి ఆయన సిద్ధపరుస్తున్నాడు, ఆయన అలంకరిస్తున్నాడు. ఇల్లు విడిచిపెట్టేస్తే మనం అలంకరించుకున్న వరం అవుతామా? అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, విని దానిని అవలంబించే వారంగా, దాన్ని అనుసరించే వారంగా మనం ఉండాలి. ఏ రీతిగా చేస్తూ ఉన్నాడు ఆయన? ఎందుకు మార్చరీతిగా వాక్యం మీద ఆట వచ్చింది, వాక్యం మీ హృదయాన్ని కట్టి. ఎందుకు అంటే నేను ఎందుకు మార్చరీతిగా అలా చెప్తుంది. ఆ పెండ్లి కుమార్తెకు ఇప్పుడు ఏం కలిగిస్తున్నాడు? ఆభరణాలు కలుగు చేసుకోవచ్చు. ఆభరణాలతో దేవుని మహిమ కలిగిన పెండ్లి కుమార్తెకు కావచ్చు ఆభరణం. ఏం ఆభరణాలు అవి? ఇండియా బంగారం, పరిశుద్ధమైన ఆభరణాలు, దేవుడికి మహిమ కలిగిన పరిశుద్ధమైన ఆభరణం. నీ నడవడిని సరిచేస్తూ నడకను దిద్దుకున్న దేవుడు నీ నడవడి ద్వారా దేవునికి మహిమ కలిగేటట్టు పరిశుద్ధతను నీలో కలిగిస్తూ దేవునికి మహిమ కలిగిన దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినప్పుడు ఈ నడకను గురించి అనేక చోట్ల అనేక రీతులుగా రాయబడింది. ఒకటి నడక యెహోవాయే స్థిరపరుచును. మరి ఇంకో చోట రాయబడింది, దుష్ట సహవాసము, దుష్ట సాంగత్యం మంచి నడవడని తెలిపేది. అయితే ఏ సహవాసం కలిగి ఉందా? ఎవరు నిన్ను స్థిరపరిచేది? నీ నడవడి ద్వారా ఎప్పుడు దేవుడు అలంకరించేను అని సంతోషించదు. నువ్వు సరిచేసుకుని జాగ్రత్త పడినప్పుడు, నువ్వు దిద్దుకుని జాగ్రత్త పడినప్పుడు, ఇది ఎక్కడా లేదు కదా, ఎక్కడా లేదు కదా. మనం దిద్దుకోవాలంట, మనం సరి చేసుకోవాలంట మన మనసుని శ్రమపడదు. అందరిలో జరగాలి, దేవుని మహిమ కలుగునగా అందరూ జరగాలి. దేవుని నామ మహిమార్గంగా ఎన్ని కుమార్తె రీతిగా సిద్ధపడే ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెలు జరగాలి. దేవునికి మహిమ కలుగునగా విశ్వాసముతో ఆయన మాటలు వింటూ మన నడుముకు గట్టి కట్టుకొని గట్టి అయిన సైనికుల వల్ల మన నిలబడటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలని పరిస్థితులు. ఈ సమయంలో దేవుడు మన నడుముకు ఏం కట్టుకోమని నేర్పిస్తూ ఇప్పుడు గత కాలంలో ముఖ్యమైన ఇంకా దేవునికి మహిమ కలుగుతాను. ఆ సత్యం అనే గట్టిని పట్టుకున్నట్టుగా నీ మనస్సును ఏం చేయాలి? శుభ్రంగా ఆ సత్యముతో నేను నడుస్తూ ఉన్నా, ఆ సత్యాన్ని నేను ఎదుగుతున్నాను, సత్యం లేకుండా చేస్తూ ఉన్నాను. మనసును నిద్రపరుచుకునే వ్యక్తిగా నేను, ధైర్యము తెచ్చుకునే వ్యక్తిగా నేను దేవునికి మహిమ కలుగుతాను. ఇది మనలో జరుగుతుంది. చూసి అలంకరించబడిన వ్యక్తి ఇప్పుడు ఆ రాజుగారు ఎదుటికి వెళ్ళాలంటే అలంకరణ కావాలి. ఆ రాజుగా రాబోతూ ఉన్నాను, అలంకరణ కావాలి. దేనితో అలంకరించుకుందాం? షాపులో ఉండే వడ్డానం చేసుకున్నట్టు అలంకరించుకుంటామంటే ఈ వడ్డానం నువ్వు అక్కడే ఉన్నట్టు. షాపులో ఉండే బెల్ట్ పెట్టుకుని అలంకరించుకుంటామంటే
అదేమి నాకు అక్కర్లేదు అంటాడు. దేవుని నామం మహిమార్థం. మంచి దేవుడిగా నువ్వు వెంటి పెట్టుకోవద్దని కాదు, మధ్యాహ్నం పెట్టుకోవద్దని కాదు, ఇంకేదో అని కాదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉంటాను. దేవునికి మహిమ కలగనగా ఆభరణములు, పరిశుద్ధమైన ఆభరణం దేవునికి కలిగిన దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తే ఈ కష్టానికి అంతహారముగా ఏం ధరించుకోమన్నాడు? దేవుని యొక్క సత్యాన్ని. దేవునికి మహిమ కలగనగా ఆ కంఠహారంగా ధరించుకున్నప్పుడు ఏం కనపడుతుంది? అక్కడ అలంకరణ కనపడుతుంది. అలంకరణ కంఠహారంగా క్లీప్ పెట్టుకుంటాం, కంఠహారంగా ఇంకొక హారం వేసుకుంటాం, ఇంకొక హారం దేవుడు ధరించుకోమన్న పరిశుద్ధమైన అలంకరణ. సముద్రాలు గతించిపోతాం, దినాలు గతించిపోతాం. దేవుడు త్వరపెట్టి సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలగన త్వరపడదాం అని కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలగ గుణవతి అయిన భార్యగా నువ్వు ఉండాలి అని చెప్తూ వచ్చాడు గతకాలం. ఉండాలి అంటే ఆ గుణవతి పొందగలిగిన గుణ లక్షణాలు ఉందనుకున్నాడు. ఆ గుణవతి ఉండవలసిన గుణ లక్షణాలు సంఘానికి ఉండాలి కనుక దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సంఘానికి పడుతూ సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు, సంఘాన్ని ఆత్మీయంగా వృద్ధి చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన ప్రేమ కలిగిన దేవుని మహిమార్థంగా బ్రతుకుతూ బ్రతుకుంటున్నాడు. లోకము లోకనటన గతించిపోతుంది. నువ్వు జాగ్రత్త పడి దేవుని మాట విని దేవుని యొక్క పరిశుద్ధమైన అలంకరణతో మనం బ్రతకడానికి దినదినం ఆ అలంకరణ పరచి దేవుని ఏర్పాటు ప్రకారం మనం సిద్ధపడేవారిగా మనం అన్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. హిందూ కుమారుడు ఈ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. పుట్టినరోజు దాన్ని ఏమంటారంటే మన వారిని తీసుకుంటానికి వస్తారు, తీసుకున్న తర్వాత ఇష్టమని చెప్తాడు. చెప్పినాడు అమ్మాయి చల్లవుతుంది. పెళ్లి రోజు దాకా చల్లకపోతుంది. అమ్మాయి చూసి ఈ అమ్మాయికి ఇచ్చాను. ఆ రోజు అలంకరించుకున్నాను కదా, ఆ రోజు నేను చల్లవుకున్నాను కదా, మళ్ళీ చల్లకపోతే ఆయన తీసుకెళ్ళాడు అని మనం అనుకుంటే అని చేస్తాడు. ఇచ్చింపులు గుర్తించేస్తుంది. ప్రతి దినము కూడా దేవుని వాక్యం దేవుని కృప చేత దేవుని సన్నిధానము మనం ఎదుగుతూ దేవుని రక్షణ ఆనందముతో వృద్ధిల్లే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుతాడు. ప్రతి తీసుకున్న రోజు ఈ కుమార్తె పట్టు వస్త్రాలు కట్టుకుంది. మళ్ళా 3 నెలలకు 6 నెలలకు వివాహం తీసుకుంది. పట్టు వస్త్రాలు 6 నెలలు దాకా అదే వస్త్రముతో అదే రీతిగా అభిమానించే అన్న దగ్గర నుంచి ఏముంటుంది? పెద్దవాసన. ఈరోజు మనకు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే అలంకరించే దేవుడు రోజు అయ్యో జ్ఞానముఖం అయ్యో కపటం మన వద్దున్న దేవుని సత్యముతో వద్దున్నారు. దేవునికి మహిమ కలిగినగా తేజమైన దేవుని నామ మహిమార్థాన్ని వద్దున్న పెళ్లి కొరకు కుమార్తెను సిద్ధపరచడానికి 5 దినాల నాడు వివాహం ఉందంటే ఈ రోజు నుంచే ఆ కుమార్తెకి తైలాలు పూస్తాం. ఈ రోజు నుంచే ఆ కుమార్తెకి ఇంకా ఏమో చేసుకో చేసి ఆ రోజుకి సిద్ధపరుస్తూ ఉంటారు. ఒక్క రోజు చేసి వదిలిపెడతారంటే అది మొదలు మంచి దేవుడిగా చెప్తూ ఉన్నాడు. సంవత్సరం గడిచిపోతుంది. మన జీవితంలో మనం ఏం నేర్చుకున్న దాన్ని బట్టి దేవుని దగ్గర ఆనందమైన జీవితాన్ని జీవిస్తున్నాం.
నేర్చుకున్న దాన్ని బట్టి దేవుని సంతోషపరుస్తూ ఉన్నాం. నేర్చుకున్న దాన్ని బట్టి మనం ఎవరికన్నా మాదిరిగా ఉన్నామా? లేకపోతే మొదటిలాగానే మళ్ళా మనం ధనుడైన దేవుడుగా ఎన్ని కుమార్తె రీతిగా అలంకరించి ప్రేమ కలిగిన దేవుడు దేవుని వాక్యము నువ్వు ధరించుకుంటే అదొక ఆభరణముల. దేవుని మాట నువ్వు ధరించుకుంటే అది ఒక ఆభరణం. ఏన మనసు నీలో ఉంటే నువ్వు చూసే ప్రజలకు ఐదరైన మనిషిని అలంకరించుకున్నట్లుగా కనబడే వ్యక్తిలో ఉన్నా. దేవునికి కనబడే వ్యక్తిలో మనం చెప్తారు. దేవుని మనసు మన దగ్గర లేదు. దేవుడు చెప్పాడు 10 సార్లు చెప్పాడు, 20 సార్లు చెప్పాడు, 30 సార్లు చెప్పాడు. దేవుని మనసును ధరించుకుంటాను. అలంకరించుకోలేదు. నువ్వు చూస్తే వ్యక్తిలోకి దేవుని మనసు రాదు. అలంకరణ లేదు ఉన్నట్లుగా ఉండకుండా రోజులు గడిచిపోతూ ఉండగా, దినాలు మాసాలు గడిచిపోతూ ఉండగా, సంవత్సరంలో గడిచిపోతూ ఉండగా సిద్ధపరిచే దైవాత్మ చేత సిద్ధపాటు ప్రేమ కలిగిన దేవుడు మనందరి జీవితాలతో దేవుడు ఆనందం, అందరి బట్టి ఆయన ఆనందం. మన జీవితం దేవునికి మహిమకరంగా, దేవుని నామం ఘనతగా, దేవుని నామానికి కీర్తిగా ఆయన ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఏర్పాటు తగినట్లుగా మనం బ్రతకాలి. దేవునికి కీర్తి కలిగేటట్టు, ఘనత కలిగేటట్టు, మహిమ కలిగేటట్టు, నాకు స్తోత్రం కలిగేటట్టు ఏర్పాటు చేసుకున్నాను అంటాను. మహిమోన్నత అలా చేస్తుంది. ఆభరణములతో అలంకరించిన పెళ్లి కుమార్తె రీతిగా ఏ ఆభరణాలు? సత్యం ఏంటి అంటే దేవుని వాక్యము. ఆ వాక్యము చేత నీవు అలంకరించుకుని దేవునికి మహిమకరంగా బ్రతకాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. విశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే అలంకరణ బట్టి అక్కడ ఒక మాట రాయబట్టి వచ్చింది. పత్రిక అందుకు చేతులు 3వ అధ్యాయం 4వ వచనంలో చివరి భాగం, మీరు అలంకారంగా ఉండవలను, అది దేవుని దృష్టికి విలువ కలిగింది, విలువ కలది, దేవుని సమూహం కలిగిన. మీరు అలంకారంగా ఉండాలి. అలంకారంగా ఉండేది దేవుని దృష్టికి ఏమైందంటే విలువైంది, దేవునికి మహిమ కలుగుతుంది అని దేవుని నామం సాధువైనట్టు గుణాన్ని మనం ధరించుకోవాలని వాక్యం బోధిస్తూ వచ్చింది. మనం చూస్తే ఆ గుణమే కనపరచలేదనుకో, ఎవరు మారుతారు? దేవునికి మహిమ కలిగిద్దా? కలగదు. తండ్రి మహాగణుడు అనేది రోజు మన జీవితం ప్రత్యక్షం. మంచి దేవుడుగా ఆయన దృష్టిలో విలువైనదిగా మన జీవితం కనబడటం, సత్యముతో అలంకరించుకునేవారిగా, దయతో అలంకరించుకునేవారిగా, దీన మనసుతో అలంకరించుకునేవారిగా, ఆశ్చర్యంతో అలంకరించుకునేవారిగా చెబుతూ ఉంటే ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో అన్నమాట. దీనితో మనం
నువ్వు నల్లన్న వస్త్రాలు వేసినాను, తెల్లని వస్త్రాలు వేసినాను, ఎర్రని వస్త్రాలు వేసినాను, ఇంకొక రకం ఏదైనా నువ్వు వేసినాను. అంతరంగ స్వభావాన్ని ఆయన అలంకరిస్తూ అంతరంగ స్వభావ రూపం ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును అని ప్రేమమైన వాళ్ళ బ్రతికిస్తూ బ్రతికైన నేను ఎవరి ద్వారా జీవము కలిగిన దేవుని ద్వారా జీవింపు చేసే దేవుని ద్వారా అని నువ్వు బ్రతికించడానికి చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును అని శ్వాసముతో దేవుని మార్గములో వర్ధిల్లుదుము గాక. ఆమేన్ అలా చెప్తున్నా. సామెతలుగాను 3వ అధ్యాయం 3వ వచనంలో దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియకుము, వాటిని అంతగొట్టినముగా ధరించుకునము, నీ హృదయముల పలక మీద వాటిని రాసుకునము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయ నుండి మంచి వాడవని అనిపించుకుంటూ దేవునికి మహిమ కలుగును గాక అని అలంకారం ఆమె ఆవరణములకి అలంకరించబడిందిగా. ఆమె అనగా సంఘం. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోలేదు, వాటిని అంతభూషణముగా ధరించుకున్నాము, నీ హృదయముల పలక మీద వాటిని రాసుకున్నాము. అప్పుడు నీవు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయ నుండి మంచి వాడవని ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును. మంచిదానవని ఆలోచించండి. ఏదన్నప్పుడు దయా సత్యం ఈ ఆభరణాలు మనలో కనపడుతూ ఉన్నప్పుడు ఈ ఆభరణాలు లేకుండా మనం ₹1,00,00,000 ఆభరణాలు మన మీద వేస్తున్నాం. తర్వాత ఏం రాసేది? నువ్వు దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను దైనందిన వ్యక్తిగా నువ్వు మంచివారేగా ఉండాలి ఉన్నావు అని చెప్పడానికి ₹1,00,00,000 ఆభరణాలు వేస్తున్నా అవకాశం లేదు. ఇలాంటి కోర్టుకు అవకాశం లేదు. వాళ్ళ కోర్టు చేస్తున్నామంటే అంతకంటే అవకాశం గండైన దేవుడు మన జీవితాన్ని ఆదరించి పోషించే దేవుడు. నీవు దేవుని మార్గంలో వద్దులు దేవుని నుండి విశ్వాసంతో సాగిపోతాం. ఈ జీవిత యాత్రలో దేవునికి మహిమకరంగా అనేకులకు మాదిరికరంగా మనం బ్రతకాలి. అనేకులకు మాదిరికరంగా ఈ జీవిత యాత్ర ఎంత అంటే నాకు తెలియదు, నీకు తెలియదు. మనం ఎంతకాలం బ్రతుకుతాం మనకు తెలియదు. కానీ ఈ జీవిత యాత్రలో ఇప్పుడు నేను బ్రతకలేదు, మన తర్వాత బ్రతుకుతాను, మళ్ళీ ఒక జీవిత యాత్ర చేస్తే తెలుద్దాం కుదరదు. ఈ జీవిత యాత్రలోనే దేవునికి మహిమ కలుగును. నేను పెద్దదాన్ని అయిపోయినగా నేను మళ్ళీ చిన్నపిల్లగా పుట్టినప్పుడు నేను బ్రతుకుతాను అంటే అవకాశం లేదు. అందుకే దేవుడు ఈ జీవిత యాత్రలోనే దేవునికి మహిమ కలుగును. ప్రేమ మనల్ని దాటుకొని గొప్పది. ఈ జీవిత యాత్రలో ఈ రీతిగా బ్రతుకురా, ఈ రీతిగా బ్రతుకుతూ వద్దుగా మనుషుల దృష్టిలో దేవుని దృష్టిలో మంచిగానవగా మంచివాడేగా దేవుని దృష్టికి మిగిలిన విలువ కలిగిన ఇటు ఆభరణాలతో అలంకరించబడాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును.
ఈ ఆభరణాలు విడిచిపెట్టి మనం ఏమేమో ధరించుకున్నాం. మనకి ప్రయోజనం ఏమన్నా ఉందంటే ప్రయోజనం ఏమి లేదు. వాటికి నా వద్ద అవకాశం లేదు. ఆయన వద్ద అవకాశం ఏముంది? సత్యాన్ని ప్రేమకు ప్రేమకు సాక్షితానికి మంచితనాలకు ఆయన వద్ద అవకాశం. ఇవన్నీ ఎక్కడ ఉండేవి? ఏ మార్కెట్ లో ఉండేవి? ప్రేమ కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు మన జీవితం నూతనంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. నూతనంగా అలంకరిస్తూ ఉన్నాడు. అలంకరించే దేవుని దగ్గర వినయముతో భయభక్తులు కలిగి బ్రతకటని మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలిగిన అలంకరించే దేవుని దగ్గర వినయము మాదిరి చూపించారు. ఎస్తేరు యొక్క దేశం ఏదైతే అప్పగించబడి వినయముతో అలంకరణ జరుగుతూ వచ్చింది. మరే ఆభరణాలు కోరుకోలేదు, మరే సౌందర్యాన్ని కోరుకోలేదు. ఏది అలంకరిస్తున్న అలంకరణతో అలంకరించబడుతుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ నిన్ను నన్ను అలంకరిస్తూ అలంకరణతో ఆ అలంకరణతో అలంకరించుకొని దేవుని దృష్టిలో విలువ కలిగిన జీవితాన్ని జీవించే వారిగా ఉండటానికి పరిశుద్ధుడైన దేవుడు మనల్ని మరవక, మనల్ని విడిచిపోక, ఆయన నిత్య కృపతో జ్ఞాపకం చేసుకుని అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలగని ప్రేమ కలిగినది, సత్యవంతుడైనది, నిత్యుడకు తండ్రి, నిత్యము కాపాడు నడిపించే దేవుడు, మన పాదములు తొట్టిల్లిపోని కాపాడు నడిపించే దేవుడు. చెప్పినప్పుడు వింటే చెప్పినప్పుడు లోబడితే ధన్యులం అవుతాం. చెప్పినప్పుడు లోబడుకోకుండా అవి ఈ జీవిత యాత్రలో ఎదుకాలమే కదా ఇట్లా ఉంటాను, ఆ తర్వాత చెందాను అవకాశం ధనవంతులు ఎన్నాడు దేవుని సువార్త పట్టించే ప్రజలను సువార్తలు వింటూ వచ్చి అయ్యేం కాదు వచ్చిందా కాదు సిద్ధం అనుకున్నాను. తర్వాత అవకాశం ఉందా అంటే అవకాశం లేదు. పొద్దుగా ఆడుతున్నమాట మహిమోన్నతుడైన దేవుడు వినయ భయభక్తులు కలిగి విశ్వాసంతో మంచి దేవునితో సాగిపోతాను. మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని అనుకృప చేత మనల్ని బలపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలగలుగా అని ఈ మాటలు చెప్పి అదేం చేస్తూ ఉన్నాడు? రక్షిస్తూ ఉన్నాడు. చచ్చిపోతున్న జీవితాన్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకే పెండ్లి కుమార్తెలు ఇదిగా అలంకరిస్తూ రక్షణ వస్త్రమును ధరించదు. అనుదినము మన రక్షణకు కారకుడు, రక్షణను అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడో రక్షించబడ్డాను అనుకుని ఈ స్త్రీలు మనలో జరగట్లేదు. ఆ జీవితం కనుక ఆ శూన్య స్థితి నుంచి కూడా దేవుడు మన జీవితాన్ని వర్ణంగా మార్చడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంది. దేవునికి కానీ దేవుని వెంట నడవాలి, దేవునికి సాధించాలి, దేవుని నామ మహిమార్గంగా బ్రతకాలి అంటే ఈ రోజు ఎన్ని మాటలు దేవుడు మనకు చెప్తుంది. ఈ మాట విని ఈ మాటను అనుసరించినప్పుడు నా గొర్రెలు నా స్వరం వెళ్ళి నా గొర్రెలు నా స్వరం అందులో ఇంకా షాపులోకి పోయి మనమేమో తెచ్చిన అలంకరించుకుందామంటే
నా గురించి నేను చెప్పింది వెళ్తే మహిమ గురువులు మళ్ళా చేసుకోండి. ప్రేమమయుడిని చేస్తాను రాజుకొని ప్రేమతో దయ కలిగిన ప్రేమతో ఆ ప్రేమమయుడు వాళ్ళని ఆదరిస్తూ వాళ్ళని పోషిస్తూ ఒకరిని తల్లి ఒకరిని ఆదరించిన రీతిగా నేను వారిని ఆదరించదను. ఈ చెప్పిన దేవుడిని ఆదరిస్తూ ఈ సంవత్సరాంతంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన హృదయాలను ఏర్పరుస్తూ ఈ రీతిగా ఇంకా బ్రతుకు ఈ రీతిగా ఈ విధంగా బ్రతికిన దేవుడికి అని సెలవిస్తున్నాను. దేవునికి మనకు కలగదు. దేవుని దృష్టిలోను మానవుని దృష్టిలోను దైనందిన వారిగా ఉండాలి అంటే దైన మార్గాన్ని ఆయన మనకు చూపిస్తూ ఈ మేలైన మార్గాన్ని చూపిస్తూ ఉండగా మేలైన దాన్ని విడిచిపెట్టి అమ్మగలిగిన దాన్ని విడిచిపెట్టి అలా మనం ఏదో మార్గాన్ని ఎంచుకున్నాం మనకు నరులకు మార్గాలు ఉన్నది అంటే అనేక నేర్చుకున్నాం. అయినను యెహోవా మార్గమే స్థిరమైంది. యెహోవా మార్గమే స్థిరమైంది కనుక ఆయన మార్గాన్ని చూపిస్తూ ఉండగా ఆ మార్గం వెంట సాగిపోవడం మన జీవితాన్ని జీవించిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగున రోజున నా ఆదరణ కర్త నా జన్మకు కారణం గుర్తులేని దేవుడు నన్ను నిలబెట్టుకుని నన్ను బలపరిచిన దేవుడు ఈ ఆదరణ కర్తగా నీ జన్మకు కారణం గుర్తులేని దేవుడిగా నిన్ను నిలబెట్టుకుని నిన్ను బలపరుచిన దేవుడిగా ఆయనకి మహిమ కలుగున ఆయన వాక్యం చేత నూతన జన్మ ఆయన వాక్యం చేత నిర్మలమైన జీవితాన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఆయన వాక్యం ఎప్పుడైతే అపేక్షిస్తూ ఉంటామో అప్పుడు ఏ పాలన తాగుతున్నాం? నిర్మలమైన పాలన, అల్మట్టం లేని పాలన, దానికి మహిమ కలిగిన ప్రేమ కలిగిన దేవుడు ఆయన యందు విశ్వాసముతోను వినయముతోను భక్తితోను ఆయన యందు ప్రేమతోను సాగిపోవటానికి మాట్లాడాల్సిన ఒక దినాల్లో చెప్తూ వచ్చింది. ప్రేమతో ఆయన్ని ప్రేమిస్తూ ప్రేమతో సాగిపోతాం. ఆయన ఏం కలిగి చేస్తూ ఉన్నాడంట? చిన్న గ్రంథాలు చెప్తూ వచ్చి ఏం కలిగి చేస్తూ ఉన్నాడు? ఏక మనసు, ఏక మార్గాన్ని దేవునికి మహిమ కలుగుతాడు. ఏక మనసు, ఏక మార్గం. ఇప్పుడు నేనైనా నీవైనా మరెవరైనా ఇదే మార్గం, ఇదే మనసు, ఏక మనసు ఆయన కలిగి చేస్తుంది. ఆ కలిగి చేస్తున్న మార్గం మనం ఒత్తిడికి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మకు ఆ నడిపిస్తున్న దేవుణ్ణి ప్రేమించేవారుగా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. కానీ దేవుడి నామ మహిమార్థంగా అని చెప్తుంది. 2 దారులు అండి, 2 దారులు. అవి ఏం దారులు? ఒకటి విశాలమైన మార్గం, రెండోది ఇరుకైన మార్గం. విశాలమైన మార్గం, విశాలమైన మార్గాన్ని జ్ఞాపకం చేసుకోండి. కాపుకెళ్ళి ఆభరణం తెచ్చుకుని అలంకరించుకునేది విశాలమైన మార్గం. ఒక్కొక్క విషయం కూడా చెప్తున్నా. ఆభరణాలు పెట్టుకోవడం తప్ప అంటే దేవునికి మహిమార్థంగా నువ్వు బ్రతకటం కరెక్ట్. దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే మీకు జ్ఞానం రాలేదు, దైవ జ్ఞానం రాలేదు, దైవ ఆలోచన లేదు, దైవం కొరకు ఎదగడానికి తెలివి లేదు. ఇవన్నీ ఏమీ లేకపోతే ఆభరణాలకి నువ్వు అలంకరించుకుంటే పరిశుద్ధ వాక్యం అంటుంది అందం మోసకరం. వివాహం అనేది
నిశ్చయమైన 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 వివాహం కొరకు మళ్ళా జ్ఞాపకం చేస్తే మళ్ళా జ్ఞాపకం చేస్తే దేవునికి నిశ్చలంగా మన బ్రతకాలి అంటే పరిశుద్ధమైన అలంకరణ కలిగిన దేవునికి మహిమ కలగదు. ఆ అలంకరణ లేకుండా ఎన్ని ఆభరణాలతో అలంకరించి వివాహానికి నిశ్చయం చేసుకున్న ఆ వ్యక్తి ఆయనకు ఇష్టమైన రూపంలో ఏ వ్యక్తి అయితే వివాహం ఆడుతున్నాడో ఆ వ్యక్తి ఆయనకు ఇష్టమైన రూపంలో ఆ వ్యక్తి మనసు కానీ ఆ వ్యక్తి గుణ లక్షణాలు కానీ లేకపోతే ఆ వ్యక్తి అటువంటి అలంకరణ లేకపోతే ఆ వ్యక్తి మనం చేసుకున్న వ్యక్తి మనసు ఎట్లయితే మాదిరి చెప్తాను ఇష్టపడి చెప్తున్నాను ఆయన ఇష్టపడి చెప్తున్నాను ఈ విధంగా ఉండే ఈ విధంగా దేవునికి మహిమ కలిగింది. అలా జ్ఞాపకం చేస్తాను ఆయన బ్రతికి రమ్మన్న మార్గంలో మనం వెళ్ళగలం. లోకములో మనముండి ఆ మార్గంలో గుండా మనం వెళ్ళగలం. ఇరుకుగా నీకు కనపడుతుంది, ఈ కష్టంగా నీకు కనపడుతుంది. నా ఇంటి వారు నన్ను ఒప్పుతారు కదా, నా తోటి వారు నన్ను అందించడంటారు కదా, వాళ్ళతో కూర్చుని నేను తిని మాట్లాడకపోతుంది, వాళ్ళతో కూర్చుని నేను మొట్టడిగా పోకపోతే, వాళ్ళతో కూర్చొని సరదాలు చేయకపోతే అన్నూరుకోరు కదా మన మనసు పూర్తి అంటున్నాడు. అది ఇరుకైన మార్గంలో గుండా నువ్వు వెళ్ళటానికి ఆయన నీకు సులువు చేస్తున్నాడు. దేవునికి మనం కలిగినాడు. ప్రేమ కలిగిన దేవుని నామం మాట్లాడతాను. లోకాలు ఇరుకు ద్వారము నా ప్రవేశించదు, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైనది. ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళటానికి ఆ దారి ఎట్లుందంటే విశాలంగా ఉంటుంది. నాశనానికి పోయేదా దారి విశాలంగా ఉంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తాను విశాలంగా ఉంది. అయితే ఇరుకు ద్వారమున ప్రవేశించండి అని ద్వారా ప్రవేశించేవారు, ఆ విశాల ద్వారా ప్రవేశించేవారు అన్నింటిలో జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనేవారు అందరే. ఆ దారి ఇరుకును సంకుచితమునై ఉంది అని చెప్తాను. ఇరుకు సంకుచితం, ఇరుకుగా ఉంది, కొద్దిగా విశాలంగా లేదు. అయితే లోకములో ఇష్టానుసారం వెళ్ళిపోకండి. ఉపయోగిస్తారు మాట, నేను ఎంతకైనా వెళ్తానంట, అంటే అది ఎట్లా ఉంది? విశాలంగా. ఈ ద్వారా ఎట్లా ఉంది? ఈ గ్రంథాన్ని నుంచి, ఈ మాటల నుంచి అది లోకములో ఎందాకైనా వెళతాను. ఈ ద్వారము
సంకుచితమై ఉంది, ఇది ఇరుకు మార్గము, ఇది సంకుచితమై ఉంది, దాన్ని కనుగొనేవారు అందరూ. ఈ సంగమ బ్రతుకు దేవుని నామ మహిమార్థంగా. అక్కడ హద్దులు లేవు, అక్కడ వెళ్ళలు లేవు, అక్కడ ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ కట్టడం లేదు, ఇక్కడ హద్దులు ఉండేది. దేవునికి మహిమ కలగాలి. దేవుడు ఇక్కడ ఇంకా కట్టడం ఇచ్చాడు. దీని ద్వారా నువ్వు బ్రతకాలి, దీని ద్వారా నువ్వు బ్రతకాలి. మహిమ కలుగునగా. దీని ద్వారా బ్రతకడానికి ఆయన ఈ మాటలే నేర్పిస్తూ ఇది తేలిక, ఈ మాటలే నేర్పిస్తూ ఇది సులువు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. అక్కడ అమ్మమ్మ చెప్పినట్టు బ్రతకొచ్చు, నానమ్మ చెప్పినట్టు బ్రతకొచ్చు, లేకపోతే అమ్మను కన్నా తాతలు చెప్పినట్టు కూడా బ్రతకొచ్చు. ఇక్కడ యేసయ్య చెప్పినట్టు బ్రతకొచ్చు. దేవునికి మహిమ కలుగునగా. ఈ బ్రతుకు బ్రతకడానికి జీవనకరంగా బ్రతుకుని దీవించి ఆయన మన భారాన్ని అనుదినము భరిస్తూ మన భారాన్ని భరిస్తూ మనకేం కలుగు చేస్తూ ఉన్నది. చదవని ఒకసారి చెప్తున్నవరని. మన భారం భరిస్తూ రక్షణ మనకైనా కలుగు చేస్తూ ఉన్నాం. ఎనిమిదో అధ్యాయము 19-20 వచ్చినాను. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. అనుదినము మన భారము భరించుకున్నాడు. దేవుడే మాకు రక్షణ కర్తయ్యన్నది. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు దేవుడై అన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. మార్గం దేవానికి పోయే మార్గం మనం కనుగొనేవారు కనుగొనేటట్లుగా అనుదినము రక్షణ కల్పిస్తూ మన భారాన్ని భరిస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు. ఇది మరవదగిందేనా? ఏనాడు కూడా మర్చిపో ఆయన చేస్తున్న ఈ మేలు ఏనాడు కూడా మర్చిపోదు. దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉన్నాం. ఈ గొప్ప కార్యం చేస్తున్న దేవుని మహిమపరిచేవారు. ఆయన గనుడు, ఆ గనుడైన దేవుణ్ణి కనపరిచే వారంగా ఆ ద్వారంలో పోవటం అందరూ కనుక్కున్నారు. అనేకులు పోవాలని చూస్తున్నారు, కానీ అందరూ నా దగ్గరకు, మీ దగ్గరకు, మనందరి దగ్గరకు ఆయన మాటను దర్శించి ఈ ద్వారము, ఇది మార్గము, ఇది జీవానికి పోయే ద్వారము అని సూచించి ఆ ద్వారంలో ప్రవేశించడానికి మన భారాన్ని భరిస్తూ ఆయన మనకు రక్షణ కలిగిస్తుంది. ఇక ఆయన విడిచిపెట్టక ఆయన వెంబడించేవారు కానీ మన ముందుము కాక ఆమె ఆయన నామ మహిమార్థంగానే బ్రతుకుదుము కాక ఆమె ఏమయ్య ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. దేవుడుగా మహిమగలిగిన తండ్రిగా మన కృపా మహోదయని చెప్పిన మన అవసరత తీరుస్తూ మనల్ని బలపరిచిన యేసయ్యకు సదాకాలం మహిమ ఘనత ప్రభావాలు కలిగిన గుణాన్ని గుణపరుస్తూ దేవుని నామ మహిమార్థంగా ఆభరణములతో అలంకరిస్తూ పెళ్లి కుమార్తె రీతిగా సిద్ధపడటానికి సిద్ధపాటును తెలియజేస్తూ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ రక్షణ వస్త్రం అనుగ్రహిస్తూ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆయన మంచి మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఏ రీతిగా అలంకరించుకోవాలి,
ఏ అలంకరణ కలిగి దేవుని మహిమపరచాలి. విడువని దేవుడిగా మన బ్రతుకుని తన వాక్యం చేత కన్న తండ్రిగా ఆయన యందు మనం ఎదగటం, ఆయన యందు విశ్వాసంతో సాగిపోవటం కృప చూపించిన దేవుడిగా మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆ ఘనమైన దేవుణ్ణి గణపరుస్తూ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని నామాన్ని గొప్పచేస్తూ ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అనుదినం మన భారాన్ని భరిస్తూ రక్షణ కల్పిస్తున్నాడు. రక్షణను వస్త్రములు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలంకరణను అనుగ్రహిస్తూ ఉన్నాడు. సంపూర్ణ రక్షణలోకి నడిపిస్తూ ఉన్నాడు. విశాల ద్వారము అనేకులు ప్రవేశిస్తారు. ఇరుకైన ద్వారంలో కొందరిని, దాన్ని కనుగొనే వారు కొందరే అంటున్నారు. మహిమ కలిగిన దేవుని దగ్గర మహిమ ఆత్మతో బ్రతుకుతుంది. ఆయన వెంట సాగిపోవటానికి దీవించి నడిపిస్తూ వచ్చారు. విలువని ప్రేమతో దీవించి నడిపిస్తూ, మానని కృపతో, ఏడని కృపతో దేవుని సత్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఆయన నుండి విశ్వాసంతో దేవుని నామాన్ని కనపరుస్తూ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపన చేస్తూ దేవుని నామాన్ని గొప్ప చేద్దాం. ఈ మహిమ కలిగిన దైవాత్మ చేత మనము మన చోటి వారు కూడా సిద్ధపరచబడ, దేవుని ఆత్మ చేత సిద్ధపరచబడ, దేవుని సంగముగా వద్దున్న, దేవుని మహిమ చేత కప్పబడ, దేవుని దైవలను రెక్కల నీడలో ఆయన మందిర ఆవరణలో ఆహారం చేత వద్దులేవారు కావాలి. కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి. ఇక్కడ ప్రార్థన చేస్తారా? ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన పోషకుడు, ఆయన ఆదరణకర్త, ఆయన విడువని దేవుడు, ఆయన విశ్వాసానికి కర్త. ఆ కర్త అయిన దేవుడు నన్ను పోషించాడు. ఆయన మాట చేత నా విశ్వాసాన్ని బలపరిచాడు. నీవు నామం ఘనపరుస్తూ చేద్దాం ప్రార్థన. మహిమగల దేవుడవు, స్తోత్రం 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 స్తోత్రం. నా దేవుడు స్తోత్రం 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 స్తోత్రం. నా రాజు స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రియుడు స్తోత్రం స్తోత్రం స్తోత్రం
స్తోత్రం. నాకు ప్రాణం పోసిన దేవుడు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ దేవుడను మీకు స్తోత్రం, 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 స్తోత్రము, స్తోత్రము. నీవే నా ప్రాణము, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా. స్తోత్రము, 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 స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రము, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిత్యం నిత్యం నిత్యము ప్రేమతో ప్రేమతో యేసయ్యా, నీ ప్రేమతో నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే ప్రియుడా, నా ప్రియుడా, నీ కొరకే నా ప్రాణమా, నీ కొరకే నా యేసయ్యా, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. ఆకలిగొని ఆకలిగొని దాపికతో నిన్నే చూస్తూ ప్రభు 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 జయించుతాను, జయిస్తాను ప్రభు, జయిస్తాను, జయిస్తాను యేసయ్యా, జయిస్తాను. జయము, 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 జయము. ఆశను తీర్చు దేవుడిచ్చు జయమును నేను పొంది ఆనందిస్తాను, ఆనందిస్తాను. ఆశను తీర్చు దేవుడిగా నీవు నా ముందు, నీవు నా ముందు, నీవు నా ముందు. నేను నీ వెనకాల, నేను నీ వెనకాల, నీ వెనకాల. ధన్యురాలి ప్రభువా, నీ చేత పోషించబడుతున్న నేను ధన్యురాలని ప్రభువా, ధన్యురాలని. మేలు చేస్తా ప్రభువా, మేలు చేసిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే నా ప్రియుడా, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. నా అడుగులు, నా అడుగులు నీ కొరకే. ఆశను 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 రేపుకొని ప్రభువా, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. నా ఆశను రేపుకొని ప్రభువా, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. నేను నిదానను, నిదానను, నిదానను ప్రేమించు దేవుడు, నీవు నన్ను ప్రియురాలను మని ఇష్టము, ఇష్టము, ఇష్టము. నీవే నా ఇష్టము, నీవే నా గురి గమ్యము, నీవే, నీవే, నీవే. నీ కొరకే ప్రియుడా, నీ కొరకే. నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య. ఇష్టముతో ప్రేమతో నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే. నైస్, నైస్, నైస్. నీ చేయి, నీ చేయి, నీ చేయి, నీ చేయి, నీ చేయిని యేసయ్య, నీ చేయిని గట్టి పట్టు పట్టి, గట్టి పట్టు పట్టి
లాగి ఎత్తుకొని ముద్దాడే వరకు వదలను వదలను వదలను. నా తోడు నువ్వు ఉన్నావు, నీ కొరకు నేనున్నాను. నీ జీవితము నాకు ఇచ్చావు, నా జీవితము నీకే 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 యేసయ్యా, నీకే. నా ప్రియుడా రా, రా యేసయ్యా, రా. ఇష్టముతోనే నా ఆమేన్. ఏమైనా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ఆదరించి పోషించి ప్రేమగా విడువని ఎడవాని కృపగా ఆయన మనకు తోడు, ఆయన పిల్లలంగా నిత్యముగా ఆయన మూలంగా కనికరం పొంది ఆయన మూలంగానే కృప పొందిన వారుగా దీనికి నడిపిస్తున్న వెండైన దేవునికి సదాకాలం కలవనగా ప్రేమ కలిగిన దేవుని నిత్యుడు తండ్రి ఆయన నామమహిమ అర్థంగానే దేవుని కృపలో వృద్ధులతో దేవుని కృప దినదినము ఆయన ప్రేమను అధ్యయనించి ఆయన కృపతో జీవించి నడిపించేది ఆయన తోడును ఓ రక్షకుడు ఇవా ఆయన మహిమాత్మ ఆయన కృపను తోడుగానే నడిపిస్తున్న గనుడికి సదాకాలం మహిమ కలుగునగాక. దేవుని నామానికి ప్రార్థన